నీ మనసుకు కావలసిన మందు సమాధానం, అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకోలేదన్న హరీష్. 50% వాటా కోసం అపెక్స్ కౌన్సిల్లో కొట్లాడారని స్పష్టీకరణ. కేసీఆర్ వల్లే రాయలసీమ ఎత్తిపోతల ఆగిందన్న హరీష్. ఎన్జీటీలో పోరాడామని వెల్లడి. రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్. రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ వ్యాఖ్యల్ని తోసిపుచ్చిన ఏపీ సర్కార్. 2020లో ఎన్జీటీ స్టే, కేంద్రం ఆదేశాలతో పనులు ఆగినట్లు వెల్లడి. ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన మారిషస్ అధ్యక్షుడు. తమ దేశంలో తెలుగు అంతర్గత వైవిధ్యంగా ఉందని వెల్లడి. పిల్లలకు విద్య కంటే మించింది లేదన్న జస్టిస్ పిఎస్ నరసింహ. న్యాయవాది సీతారామయ్య అడుగుజాడల్లో నడవాలని సూచన. భోగాపురం ఎయిర్పోర్టులో దిగిన ప్రయోగాత్మక విమానం. కేంద్ర మంత్రి రామ్మోహన్ హర్షం. ఉత్తరాంధ్ర ప్రగతికి ఊతమిస్తుందని వెల్లడి. ఉపాధ్యక్షురాలని బాధ్యత చేపట్టాలని వెనుజువేలా సుప్రీంకోర్టు ఆదేశం. అమెరికా సైనిక చర్యపై భారత్ సహా పలు దేశాల ఆందోళన. నదీ జలాలకు సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి అసత్యాలు చెప్పారని బీఆర్ఎస్ ఆరోపించింది. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని హరీష్ రావు విమర్శించారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు కేసీఆర్ ఎన్నడూ ఒప్పుకోలేదని చెప్పారు. కేసీఆర్ పోరాటం వల్లే రాయలసీమ ఎత్తిపోతల ఆగిందన్న హరీష్ రావు అదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా చెప్పిందన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నదీ జలాలు, కాంగ్రెస్ ద్రోహాలు పేరిట బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రాజెక్టుల హక్కుల కోసం బీఆర్ఎస్ మాత్రమే పోరాడిందని ఆయన వివరించారు. నీటి వాటాలపై హక్కులను ఎవరికీ రాసివ్వలేదన్నారు. 9.5 ఏళ్ల పాలనలో ప్రజలకు మేలు చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు వల్లెవేయటం దారుణమన్నారు. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్సే అన్న హరీష్ రావు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు ఏపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై కక్షగట్టారని, పాలమూరుపై పగబట్టారని ధ్వజమెత్తారు. 2013 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు తయారు చేసేటప్పుడు ఆనాటికి తెలంగాణకు 299 నికర జలాలే ఉన్నాయి కనుక ఆ టెంపరీ అరేంజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే అసలు ఈ 299కు కారణమే నాటి కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీ 299కు పర్మనెంట్గా రాసిచ్చింది, మరణ శాసనం రాసింది అనే చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మరి నిజంగా రాసిచ్చిన వాళ్ళు అయితే 50-50 ఈమెను 28 ఉత్తరాలు రాస్తారా? అసలు 299కు కేసీఆర్ గారు ఒప్పుకుంటే మొదటి అపెక్స్ కౌన్సిల్లో ఇంకెప్పుడు వేస్తావు ట్రిబ్యునల్లో నిలదీస్తాడా? రెండవ అపెక్స్ కౌన్సిల్లో ఇంకా 7 ఏళ్ళయింది నా తెలంగాణ నీళ్ల కోసం ఎదురు చూస్తుంది, ఎప్పుడు ఇస్తావని నిలదీస్తాడా? సుప్రీంకోర్టుకు వెళ్తారా? అంటే ప్రతి నిమిషం కేసీఆర్ గారు కేంద్రం మీద పోరాడిండ్రు, ప్రధానమంత్రికి లేఖలు రాసిండ్రు, కేంద్రాన్ని మెడలు వంచి ఒప్పించి ఇవాళ కృష్ణా జలాల పునః పంపిణీకి సెక్షన్ 3 సాధించిందే కేసీఆర్ గారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పే ప్రసక్తి లేదని నాడు కేసీఆర్ చెబితే దాన్ని రేవంత్ రెడ్డి వక్రీకరిస్తున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే నీటి వాటాలు పంపిణీ చేయాలని కేసీఆర్ కేంద్ర జలశక్తి మంత్రిని నిలదీసినట్లు వివరించారు. నీటి హక్కుల కోసం జగన్, చంద్రబాబు, మోదీని సైతం కేసీఆర్ ఎదిరించారని హరీష్ చెప్పారు. నిన్న రేవంత్ ఏదో మాట్లాడుతుండు, కేసీఆర్ గారు మాట్లాడలే, జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయలే, చంద్రబాబును నిలదీసిండు, జగన్మోహన్ రెడ్డిని నిలదీసిండు. కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, ఆయన ఎవరి ముఖం చూడలేదు. ఫస్ట్ ఎపెక్స్లో ఆనాడు చంద్రబాబు నాయుడు పాలమూరును వ్యతిరేకిస్తే
కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చిండు అక్కడ. ఇక చూడు, చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించిండు. బీజేపీ మేనిఫెస్టో చూపించిండు, కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించిండు. ప్రధానమంత్రి మహబూబ్ నగర్కి వచ్చి పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తా అని ప్రధానమంత్రి మాట్లాడిన వీడియో చూపించి బీజేపీ ఒప్పుకున్నది, కాంగ్రెస్ ఒప్పుకున్నది, తెలుగుదేశం ఒప్పుకున్నది, ఎట్లాప్తారు పాలమూరు అని చంద్రబాబు నాయుడు ముఖం మీద బల్లగుద్ది ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడింది. సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో బిడ్డను పోతిరెడ్డిపడి ఆపకపోతే ఆలంపూర్ దగ్గర నేను బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుతాని మీటింగ్లో చెప్పడమే కాదు, కేసీఆర్ గారు క్యాబినెట్లో పెట్టిండు, ఆమోదించిండు, జీవో కూడా దీని మీద ఇచ్చి అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళల్లో అన్యాయం చేస్తుంటే నమ్ముతాడే? ఇగో రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని కూడా ఫనంగా పెడతా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది అది ఇప్పుడే. రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఈ ప్రాజెక్టు 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్జీటీకి స్టే తెచ్చింది. ఆ శాసనసభను ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించినందుకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి అడిగారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యాలే చెప్పారని హరీష్ రావు ఆరోపించారు. డాక్యుమెంట్లు సగం సగం మాత్రమే చదివి కేసీఆర్పై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెచ్చిన డాక్యుమెంట్లు నేను సీక్వెన్స్లో పెట్టి నేను అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన అన్నాడు. ఏం సీక్వెన్స్ పెట్టినవురా అంటే మోకాలకి బూడగొండుకు పెట్టినావు నువ్వు. కేంద్ర అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ గారు మాట్లాడిన వాక్యములో సగం కలుపుతాడు. అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి, నేను అడుగుతున్నా, నాలుక కొయ్యాలి అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా, ఎవరి నాలుక కొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అసలు నా దృష్టిలో మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. సీఎం సొంత నియోజకవర్గానికి నీళ్ల పేరుతో తలపెట్టిన కొడంగల్ ఎత్తిపోతలను కమిషన్ల కోసమే చేపట్టారా అని హరీష్ రావు ప్రశ్నించారు. కొడంగల్ ఆయన సొంత నియోజకవర్గం ఓట్లేసి గెలిపించిన కొడంగల్ ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు. కాలువ దవ్వితే కొడంగల్కు 63,000 ఎకరాలు బారేది ఉంటే కాలువ బంద్ పెట్టి 53,000 ఇస్తా లిఫ్ట్ పెట్టి, అది 3వ లిఫ్ట్. 3 లిఫ్ట్ చక్కగా పనిచేస్తే భీమాల నీళ్లుంటే అది 53 వారుతుంది. ఈడ గంత పెద్ద రిజర్వాయరు కరువేనా ఉద్దండాపూర్లో బ్రహ్మాండంగా సిలకుంటాయి నీళ్లు. దాంట్లో మంచిగా కాలువ దవ్వుకొని నువ్వు పారియక లిఫ్ట్ అది 3వ లిఫ్ట్లో వాడుతుందట. అదే 4,350 కోట్లు ఖర్చు పెడితే కాలువలు పూర్తయితాయి కదా. మరి నీ ప్రాధాన్యత ఏంది? నిజంగా రైతులకు నీళ్లు రావడమా, కమిషన్లు రావడమా? నదీ జలాలపై కాంగ్రెస్ దశాబ్దాలుగా ద్రోహం చేస్తూనే ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు పీపీటీ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు తప్ప అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ను అనరాని మాటలంటున్నారని మండిపడ్డారు. యువతకు, రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలియదు, బేసిక్స్ అంతకంటే తెలియదు. ఆయన పరిపాలన గురించి ఒక మాటలో కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టు చెప్పాలి అంటే పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు. మీరు విధ్వంసం తప్ప మీకేమి తెలియదు. దానికి వంతపాడుతున్నది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం. ఉరిదీయాలని మాట్లాడుతున్నావు. నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చివరస్తాలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎక్కొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి.
రాయలసీమ లిఫ్ట్ పనులను తన విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిపివేశారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏపీ సర్కార్ తప్పుపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అసంబద్ధమైనవని తెలిపింది. జగన్ హయాంలో ఈ ప్రాజెక్టును ఎటువంటి అనుమతులు లేకుండా చేపట్టారని వెల్లడించింది. సీమకు రోజుకు 3 టీఎంసీల నీరంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా జగన్ పనులు చేపట్టారని పేర్కొంది. నాటి సీఎం జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్టుపై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిన విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎన్జీటీ సహా పలు స్థాయిల్లో తెలంగాణ ఫిర్యాదు చేసిందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులపై విచారణ చేపట్టి అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్జీటీ కేంద్రం ఆదేశాలు ఇచ్చాయని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేసిందని తేల్చి చెప్పింది. సీఎం చంద్రబాబు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ తెలంగాణలోని అధికార విపక్షాలు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించింది. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ లేదని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. సిద్దిపేట జిల్లా ఎర్రబల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ నివాసం ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. గజ్వేల్ ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. గేటు ముందు రెడ్ కార్పెట్ పరిచి పూలు చల్లి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారుల వద్దకు వచ్చిన కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడు వారి సమస్యలు చెబితే కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తారని చెప్పగా గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను ఆందోళనకారులు వివరించారు. కేసీఆర్ స్పందిస్తారని హామీతో కాంగ్రెస్ నేతలు ఆందోళనను విరమించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాల ల్యాండింగ్తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయంలో తొలి టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగా అందులో రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ ఉన్నారు. ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురం చేరుకుంది. ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయం 96% పూర్తయినట్లు జీఎంఆర్ సంస్థ తెలిపింది. గతంలో ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు మొదలుపెట్టడమే కానీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉండేదని రామ్మోహన్ అన్నారు. విమర్శలకు సమాధానంగా భోగాపురం విమానాశ్రయ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఎయిర్పోర్ట్ అని అంటే ఈ రోజు 2000 ఎకరాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అంతా కూడా బలపడడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో, ఆదేశాలతో ఈ 18 నెలల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి మన ఉత్తరాంధ్రలో ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనం సాధించాం. నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మరొక 4-5 నెలల్లో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఇది ఇనాగ్రేట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. టెస్ట్ ఫ్లైట్ ఈ రోజు చూశారు. ఈ యొక్క టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందనంటే దీనికి సంకేతం ఏంటంటే ప్రాజెక్ట్ లాస్ట్ దశలో అన్ని కూడా పూర్తి చేసుకునే సమయంలో ఉన్నామనే సంకేతం. చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది మనందరికీ కూడా. రేపు భవిష్యత్తులో ఉత్తరాంధ్ర తాలూకా రూపురేఖలు మారబోతున్నాయి. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ తో మనం ముందుకెళ్తున్నాం. భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్ విమానాశ్రయ నిర్మాణంలో కీలక మైలురాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ విమానయాన రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం నమోదైందన్నారు. భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం వ్యాలిడేషన్ ఫ్లైట్ను విజయవంతంగా పూర్తి చేయడం శుభ పరిణామమని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రాంతీయ కనెక్టివిటీ మరింత బలోపేతం కావడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి భారీ ఊతం లభించనుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు నిరంతరం మద్దతు అందించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భోగాపురంలో జూన్ నెల నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. వినూత్న సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కొత్త సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు 60 కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లించినట్లు ఆయన తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 143 కోట్లతో అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేశామని చెప్పారు. ఐఐటి, నీట్లో లాంగ్ టర్మ్ కోచింగ్, నర్సింగ్ విద్యార్థులకు ఉచితంగా జర్మనీ భాషలో శిక్షణనిచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి వీరాంజనేయ స్వామి తెలిపారు. మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయి. గురుకుల పాఠశాలలో, హాస్టల్స్ లో మొదట్లో 143 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆర్ఓ ప్లాంట్స్, శానిటేషన్ వీటన్నిటి కూడాను ఇంకొక 60 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అన్ని స్కూల్స్ లో ఆర్ఓ ప్లాంట్స్, దాంతోపాటు అయోనైజ్డ్, డిఅయోనైజేషన్ ప్లాంట్స్ కూడా మనం పెట్టే విధంగా ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో
ఉన్నటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి మీరు తీసుకున్న లోన్లు కూడా 40 కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది జనవరి 1 కనుక. కేంద్ర ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన దాదాపు 300 కోట్ల రూపాయలు మనం చెల్లిస్తామంటే మనం 33 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి మనం పంపించడం జరిగింది. 3-వీలర్ బైకులు కూడా 1750 మేము అందించిపోతా ఉన్నాం. ట్రాన్స్జెండర్స్కి రేషన్ కార్డు ఇచ్చే విధానంలో కానీ, పెన్షన్లు ఇచ్చే విధానంలో కానీ మేము చొరవ తీసుకున్నాం. మన్యం జిల్లాల్లోని గిరిజన గ్రామాల్లో 105 కోట్ల రూపాయలతో అనుసంధాన రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి తెలిపారు. సాలూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి గిరిజన స్కూళ్లలో టాయిలెట్స్, ఆర్వో ప్లాంట్లకు 37.51 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి జిల్లా వ్యాప్తంగా 4.35 కోట్లు కేటాయించామని వెల్లడించారు. మన్యంలో డోలీ రహిత రహదారులకు 104.62 కోట్ల వ్యయం చేయనున్నట్లు మంత్రి వివరించారు. గత సంవత్సరంలో 1300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో అభివృద్ధి చేశాం. రోడ్లు కానీ, కాలువలు కానీ, భవనాలు కానీ ఇట్లాంటివన్నీ. మళ్ళీ స్కూల్స్కి కూడా హాస్టల్ బిల్డింగ్స్ కానీ, స్కూల్స్కి కానీ వాటికి మళ్ళీ 350 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాం. మళ్ళీ మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ కొత్తగా అమౌంట్స్ కూడా వస్తాయి కాబట్టి మనం అందరం కూడా మనం ఈ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్దాం. ప్రపంచ తెలుగు మహాసభల్లో తొలిసారిగా ఓ దేశాధ్యక్షుడు పాల్గొన్నారు. గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరుగుతున్న మహాసభలకు ఇవాళ మారిషస్ దేశ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ సతీ సమేతంగా హాజరయ్యారు. వారికి నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ధరంబీర్ గోకుల్ను అశ్వరథంపై మహాసభల ప్రధాన వేదిక వద్దకు తీసుకువెళ్లి ఆత్మీయ ఆహ్వానం పలికారు. శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహానికి నమస్కరించిన ధరంబీర్ గోకుల్ అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మారిషస్ అధ్యక్షుడికి ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రకటించిన భారతమిత్ర అవార్డును ప్రముఖులు అందజేశారు. ఈ సందర్భంగా మహాసభలో చర్చలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు గుర్తింపును బలపరుస్తాయని ధరంబీర్ గోకుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. On this historic and landmark event, the third World Telugu Conference, to celebrate not only language but a living civilization, not only culture but a spiritual legacy. At the outset, allow me, on behalf of the government and people of Mauritius and in my own name, to express my heartfelt gratitude to the organizers. It is indeed a meaningful coincidence that we convene at the dawn of the year 2026 of the Gregorian calendar. In the Telugu cultural tradition, the spirit finds its most eloquent and profound manifestation in Ugadi, celebrated with equal reverence, splendor and exuberance in Mauritius as a national holiday. While calendars may diverge across civilization, the underlying ethos remain immutable. దివంగత న్యాయవాది ఎంకే సీతారామయ్య చేసిన సేవలు ఎనలేనివని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ కొనియాడారు. విశాఖ బార్ అసోసియేషన్లో ఏర్పాటు చేసిన ఎంకే సీతారామయ్య చిత్రపటాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, విశాఖ బార్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. సీతారామయ్య విద్య కంటే మించిన సంపద పిల్లలకు ఇచ్చారన్నారు. ఆయన కీర్తి గురించి పండుగలా నిర్వహించడం గొప్ప విషయమని జస్టిస్ పిఎస్ నరసింహ అన్నారు. న్యాయవాదిగా సీతారామయ్య విజయవంతంగా రాణించారని గుర్తు చేశారు. ఒక మనిషి జీవితం తర్వాత ఆయన యశస్సు, ఆయన కీర్తి గురించి ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవటం చాలా చాలా ఎక్స్ట్రాడినరీ. కొన్ని రోజుల నుంచి అన్ని రకరకాల బాంధవ్యాలు కనిపిస్తున్నాయి నాకు. గురువుతోటి ఉన్న బాంధవ్యం, కలిసి చేసిన ప్రొఫెషన్ను ప్రాక్టీస్ చేస్తున్న కలీగ్స్గా ఉన్న బాంధవ్యం, విశాఖపట్నంతో సంబంధించిన బాంధవ్యం. అందుకోసమే భౌతిక దేహం లేకపోయినా కూడా ఈరోజు ఆయన యశస్సు, ఆయన కీర్తి గురించి మనం ఆలోచించుకుంటూ ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసుకున్నాం. జీవితాన్ని చాలా బ్యాలెన్స్డ్ వేలో నడిపించారు. పిల్లల్ని చక్కగా విద్య ఇచ్చాడు కష్టపడి, దానికంటే ముఖ్యంగా వినయ సంపన్నం కూడా ఇచ్చినట్టు అనిపిస్తున్నది నాకు. విద్య కంటే మించిన సంపద ఇచ్చారు వాళ్ళు 5గురికి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రొఫెషన్లో కలీగ్స్తో ఎట్లా ప్రవర్తించాలి అన్నది ఆయనకు ఉదాహరణ.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకునే ముందస్తు జాగ్రత్తల వల్ల పరిశ్రమలు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అచ్యుతాపురం నాన్ సెజ్లో అగ్ని ప్రమాదానికి గురైన ఎస్వీఎస్ రసాయన పరిశ్రమను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కలిసి అనిత పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును, కంపెనీకి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాల నివారణకు పారిశ్రామిక వర్గాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ నిర్వహించి నివేదికనివ్వాలని అధికారులను హోంమంత్రి ఆదేశించారు. ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక సిద్ధం చేయాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో తెలంగాణ ప్రభుత్వం రుణాల ద్వారా 10,600 కోట్ల రూపాయలు సమీకరించుకోనుంది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ రిజర్వ్ బ్యాంకు సమాచారం ఇచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఏ తేదీల్లో ఎంత మొత్తం అప్పు తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ వివరాలను ఆర్బీఐకి అందించింది. ఆ వివరాల ప్రకారం జనవరి నెలలో 2,600 కోట్లు, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 4,000 కోట్ల చొప్పున రుణాల ద్వారా ప్రభుత్వం సేకరించనుంది. అందుకు అనుగుణంగా వేలం కోసం రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు తెలంగాణ సర్కార్ 69,300 కోట్లు రుణాల ద్వారా సమీకరించుకోనుంది. చివరి త్రైమాసికంలో తీసుకునే మొత్తాన్ని కలిపితే అప్పు 80,000 కోట్లకు చేరుతుంది. హైదరాబాద్ చంద్రాయనగుట్ట చౌరస్తా వద్ద గత రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఒక ఆటో డ్రైవర్ పాముతో ట్రాఫిక్ పోలీసులను బెదిరించాడు. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఆటో డ్రైవర్ను పోలీసులు ఆపగా బ్రీత్ అనలైజర్ పరీక్షలో మద్యం సేవించినట్లు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతడి ఆటోను సీజ్ చేశారు. సామాగ్రి ఉందంటూ ఆటో వద్దకు వెళ్లి పామును బయటకు తీసిన డ్రైవర్ దానిని చూపించి పోలీసులను బెదిరించాడు. తన ఆటో ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. పోలీసులు అతడిని పట్టుకునేలోపే పాముతో పరారయ్యాడు. డ్రంక్ అండ్ డ్రైవింగ్తో పాటు పోలీసులను బెదిరించిన కేసులో డ్రైవర్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. जिंदा है वो, जिंदा है। తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉదయం దట్టమైన పొగమంచు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వీడలేదు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన పొగమంచు కమ్మేసింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కొందరు ప్రయాణికులు వాహనాలను రోడ్డు పక్కనే ఆపేశారు. వరంగల్ నగరంలోనూ పొగమంచు దట్టంగా అలుముకుంది. వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్ కోట కనిపించనంతగా పొగమంచు కప్పేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉదయం 10 గంటలు దాటినా పొగమంచు వీడలేదు. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో రోడ్డు కనిపించనంత స్థాయిలో పొగమంచు కమ్మేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనూ దట్టమైన పొగమంచు ఏర్పడి వాహనదారుల అవస్థలు పడ్డారు. వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించి తీసుకువెళ్లడంతో ఆ దేశ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాలని ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ను ఆదేశించింది. వెనిజువేలా రక్షణ కోసం డెల్సీ రోడ్రిగ్స్ ఈ పదవి చేపట్టాలని పేర్కొంది. వెనిజువేలాను తామే నడిపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంతకుముందు ప్రకటన చేశారు. అధికార బదిలీ జరిగే వరకు వెనిజువేలాను నడిపిస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే వెనిజువేలా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ను సుప్రీంకోర్టు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా సైన్యం అదుపులో ఉన్న వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో న్యూయార్క్లో మాట్లాడిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ దేశం మరో దేశం అధ్యక్షుడిని బంధిస్తే ఎవరైనా భయంతో ఉంటారు. కానీ మదురో అందుకు భిన్నంగా ప్రవర్తించారు. న్యూయార్క్లోని డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ కేంద్రానికి తనను తరలిస్తున్న అధికారులకు ఆయన గుడ్ నైట్ చెప్పారు. దీంతో పాటు కొత్త సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపి ఆశ్చర్యపరిచారు. మదురో చేతులకు సంకెళ్లతో ఉన్న ఆ వీడియో తాజాగా బయటకు వచ్చింది. వెనిజువేలా దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియాను అమెరికా బంధించడాన్ని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఖండించారు.
వెనిజువేలాపై అమెరికా దాడి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అని పేర్కొన్నారు. నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఫోన్ చేసి ఈ విషయాన్ని సూటిగా చెప్పినట్లు మమ్దాని తెలిపారు. అమెరికా దాడి యుద్ధ చర్య కిందకు వస్తుందని పేర్కొన్నట్లు చెప్పారు. అయితే ట్రంప్ దీనిపై ఎలా స్పందించారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మదురో దంపతులను అమెరికా సైన్యం బంధించిన విషయం, న్యూయార్క్ నగరంలో వారిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని వేసిన ప్రణాళిక తనకు ఆలస్యంగా తెలిసిందన్నారు. ఈ పరిణామం వల్ల విశ్వనగరమైన న్యూయార్క్లో నివసిస్తున్న లక్షలాది మంది వెనిజువేలా దేశీయులపై ప్రతికూల ప్రభావం పడుతుందని మమ్దాని ఆందోళన వ్యక్తం చేశారు. వెనిజువేలాలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని భారత్ తెలిపింది. అమెరికా దాడులు తదితర పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. వెనిజువేలా ప్రజల శ్రేయస్సు, భద్రతకు భారత్ తన మద్దతు కొనసాగిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల కోసం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. కారకాస్లోని భారత రాయబార కార్యాలయం ప్రవాస భారతీయులతో సంప్రదింపులు జరుపుతోందని, సాధ్యమైన సహాయాన్ని అందిస్తుందని స్పష్టం చేసింది. వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్లను వెంటనే విడుదల చేయాలని చైనా అమెరికాను కోరింది. వెనిజువేలా ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రక్రియను ఆపాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని అమెరికాకు సూచించింది. లాటిన్ అమెరికా, కరేబియన్లలో శాంతి భద్రతలకు ముప్పు కలిగించే అమెరికా ఆధిపత్య ప్రవర్తనను చైనా గట్టిగా వ్యతిరేకిస్తుందని పేర్కొంది. అమెరికా నిర్ణయాన్ని ప్రమాదకర ఉదాహరణగా అభివర్ణించిన ఐరాస సోమవారం భద్రతా మండలి సమావేశం కావాలని సూచించింది. వెనిజువేలా అధ్యక్షుడిని అమెరికా దళాలు నిర్బంధించిన వేళ మరికొన్ని దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేస్తున్నారు. వెనిజువేలా తర్వాత వంతు కొలంబియానే అని ట్రంప్ హెచ్చరించారు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కొకైన్ తయారు చేయించి అమెరికాకు అక్రమ రవాణా చేయిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. కొలంబియా డ్రగ్స్ ఉత్పత్తుల ల్యాబ్లపై దాడులు చేస్తామని ఇటీవల ట్రంప్ తెలిపారు. అటు మదురో అరెస్ట్ను లాటిన్ అమెరికా సార్వభౌమత్వంపై దాడిగా పేర్కొన్న గుస్తావో పెట్రో, వాషింగ్టన్ చర్యలతో మానవతా సంక్షోభం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమీప దేశాలన్నీ తమతో సఖ్యతగా ఉండాలని స్పష్టం చేశారు. మెక్సికో విషయంలోనూ ఏదో ఒకటి చేయనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్ నుంచి మంచి మహిళ అయినా ఆమె తన దేశాన్ని గాడిలో పెట్టలేకపోతున్నారని విమర్శించారు. మెక్సికోను డ్రగ్స్ సిండికేట్లు పాలిస్తున్నాయని ట్రంప్ మండిపడ్డారు. తమ సైన్యాన్ని పంపించి డ్రగ్స్ సిండికేట్లను ఏరివేస్తామని షీన్బామ్ను చాలాసార్లు అడిగినప్పటికీ అందుకు ఆమె అంగీకరించలేదన్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా తమ తదుపరి లక్ష్యం క్యూబా అని హెచ్చరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.